అడవిని నమ్ముకున్న ఆదివాసీ గిరిజనుల బతుకుల్లో ఇప్పటికీ కారు చీకట్లే. గూడెలకు సరైన రోడ్డు మార్గం లేక ఆదివాసీ గర్భిణీలకు ఏటా గర్భశోకం మాత్రమే మిగులుతుంది. జల్ జంగల్ జమీన్ అంటూ ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేసి అమరుడైన భీమ్ ఆశయాలు నెరవేరడం లేదు. వర్షాకాలం వచ్చిందంటే చాలు బురద రోడ్లపైకి అంబులెన్స్లు రాక ఎడ్ల బండ్లనే ఆశ్రయిస్తున్నారు. వాగులు పొంగితే కిలోమీటర్లు కాలినడికే దిక్కు. ఈ క్రమంలో తల్లుల ప్రాణాలకు, నవజాత శిశువుకు ఇబ్బంది కలిగితే స్పందించేవారే కరువయ్యారు. ఆదివాసీ గూడెల్లో తాజా పరిస్థితులపై ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. జల్ జంగల్ జమీన్ అంటూ ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేసిన పోరాట యోధుడు కుమరం భీము పుట్టినగడ్డ రౌటశంకపల్లిలో మనం ఉన్నాం. ఆదివాసుల హక్కుల కోసం అతను ప్రాణత్యాగం చేసినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆదివాసీ గ్రామాలలో మాత్రం అవే పరిస్థితులు అయితే ఉన్నాయి. కనీసం ఆదివాసీ గుడాలకు మెరుగైన రవాణా సౌకర్యం లేదు. ఇటు విద్యా వైద్యం మాత్రం అసలు కనబడని దాఖలాలు అయితే ఆదివాసీ గుడాలలో కనిపిస్తున్నాయి. మనతో పాటు రౌటశంకపల్లికి చెందినటువంటి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి మీ గ్రామాల్లో పరిస్థితి? మీకోసమే అమరుడైనటువంటి కుమరం భీము విగ్రహానికి ప్రతి ఏడు కూడా ఇటు నివాళులు అర్పిస్తున్నారు తప్ప ఆదివాసీ గుడాల్లో మాత్రం ఎటువంటి సదుపాయాలు అయితే మెరుగైన పరిస్థితులు అయితే లేవు. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ప్రభుత్వాన్ని? మేమేం డిమాండ్ చేస్తలేదు. మాకు రోడ్లు లేవు, మాకేం లేవు. ఇంతవరకు మాకు ఆటోలు నడపడానికి కూడా ఇబ్బంది ఉన్నది. బాగా ఆటో అంబులెన్స్లు వచ్చడానికి కూడా ఇబ్బంది ఉన్నది. ఇట్లా పోయగానే సరిపోతాను కూడా మాకు అంత ఇబ్బందితోటి మేము బతున్నాం. ఇప్పుడు మామూలు ఎవరు కూడా మామూలు కేర్ చేస్తలేరు. ఎవరు కూడా మా ఏ లీడర్ రాసిన మనం కేర్ చేస్తలేరు. మా పరిస్థితికి ఇట్లా ఉన్నది. ఇంతవరకు ఇట్లా ఇంకా సాధించుకున్న తరం మామూలు కూడా ఇంతవరకు ఎవరు మామూలని కేర్ చేస్తలేరు. ఇక దానికి మీలే వచ్చిన వాళ్ళు ఇట్లా అట్లా అంటారు. దానికి మీరు ఏం చేస్తున్న పరిష్కారం చేయండి అంతే. మనకు కుమరం భీం వారసులు ఉన్నారు, ఆయన అడుగు తెలుసు. సార్ చెప్పండి, ఎట్లా ఉన్న మీ గ్రామాలలో పరిస్థితి? ఆదివాసుల కోసమైతే పోరాటం చేశారు, అమరుడయ్యారు. మరి ఆయన కళలు సాకారమైన అనుకోవచ్చా, లేకపోతే ఇప్పటికీ అలానే ఉన్నాయా? నా పేరు ఎడ్ల బక్కయ్య. కుమరం భీం మరియు కుమరం భీం ఆనసోడాసంటి ఎడ్ల కొండు కొలం వీరు ఎడ్ల కొండు వాళ్ళ మునుమనమని ఏదైతే ఈ మా రౌటశంకపల్లి విలేజ్లలో ఈ మా కొలం గుడాలు 7-8 గుడాలు ఉన్నాయి. ఒక్కొక్క ఊర్లో 30-40 ఊరు మన ఇండ్లు ఉన్నాయి. అయితే ఈ ప్రతి ఒక్క ఊరుకు పోయినా సార్ ఇదే పరిస్థితి. మాకు రోడ్ అనేది లేదు. ఇంతకుముందు పోయిన వర్ధంతికి కూడా మన కలెక్టర్ కానీ ఇంతకుముందు ఉన్న మన ఎమ్మెల్యే మన సక్కు సార్ కానీ అందరూ రావటమే మాకు సార్ ఇది అంటే చేస్తాం అనకుండా వాళ్ళు చేసేది లేదు, ఏం లేదు. వచ్చినప్పుడు మాత్రం చేస్తామని అంట చేసే పరిస్థితి అయితే లేదు. ఇక వాళ్ళు ఇక రిటైర్డ్ ఇంతకుముందు ఇక మన మాజీ ఆయన మళ్ళీ మన కౌలాసి మేడం ఇప్పుడు ప్రాజెక్ట్ ఉంది. అందరు వచ్చినా ఇదే. మేము గతంలో కూడా ఇటు కోవలక్ష ఎమ్మెల్యేగా ఉంది. మరి అప్పుడు ఏమైనా డెవలప్మెంట్ అయిందా? ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఆమెను గెలిపించుకున్నారు. అసలు డెవలప్మెంట్ అవుతుందన్న అవకాశం ఏమన్నా కనబడుతుందా? సార్ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క వర్ధతికి వచ్చినప్పుడు వాళ్ళు ఇక మేము చేస్తామని ముచ్చటే కానీ ఇక మళ్ళీ మేము పోతే చేద్దాం ఇంతే సార్. వాళ్ళు ఇదే అనుకుంటూ వస్తున్నారు. మాకైతే అవుతుందని నమ్మకం లేదు సార్. ఇక ఇంత అంటే వస్తారు, ఆమె ఇస్తారు, చేస్తామని అంటారు. కానీ మళ్ళీ దీని మీద మళ్ళీ ఇక వాళ్ళు ఏం మళ్ళీ రెస్పాన్సిబుల్ అయితే నేను పోతే చేద్దాం బాబు అంటాను అంతే సార్. దాదాపు ప్రతి వర్షాకాలం కూడా ఆదివాసీ గుడాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను అయితే ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కడుపులోనే ఇటు శిశువులు కూడా మరణించిన సందర్భాలు ఉన్నాయి. మరి వీటన్నిటితోటి ఆదివాసీ సంఘాల నుంచి కానీ మీ తరపు నుంచి కానీ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏం లేదు సార్. మాకు మా ఊర్లలో మా జీపీలో రోడ్లు అయితే మాకు అంతే సంతోషం సార్. మేము ప్రభుత్వానికి కోరేది అదే సార్ అంతే. గతంలో ఇటు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గత ప్రభుత్వంలో ఆదివాసులకు మెరుగైన వైద్యం అందించడానికి కూడా అవసరమైతే హెలికాప్టర్లో వైద్యం అందిస్తామని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఆదివాసీ గుడాలను మెరుగు చేస్తామని కూడా చెప్పారు. అసలు ఏమన్నా గత ప్రభుత్వ 10 ఏళ్లలో ఏమన్నా డెవలప్మెంట్ అయిందా? ఎట్లా ఉన్నది డెవలప్మెంట్ అంటే సార్? డెవలప్మెంట్ ఏం లేదు సార్. ఇక వాళ్ళు వస్తారు ఇంతకుముందు అవి కంటి వెలుగు కార్యక్రమాలు అవి ఇవి అన్నీ చేసిండు కానీ అది అంతే ఉంది సార్. ఇప్పటికి మారింది అన్నది అయితే ఏం లేదు సార్, అంతే ఉంది. చెప్పండి, ఎట్లా ఉన్నాయి మీ గ్రామాల పరిస్థితి? ఏం డిమాండ్ చేస్తున్నారు? రోడ్లు కావాలి సార్. ఫస్ట్ రోడ్లు సౌకర్యం ఉండాలి. గర్భిణీలకు ఇబ్బంది అవుతుంది. వస్తాను ఆమెలు ఇస్తాను పోతాను, రోడ్లు అయితే చేస్తారు. వచ్చినప్పుడు చేస్తాం చెప్తాను వెళ్తుండ్రు అంతే. చెప్పుడు మాటల వరకే ఉన్నాయి, పని అయితే ఏం లేదు. నేను పుట్టినప్పటి నుంచి చూస్తాను సార్, రోడ్ అనేది లేదు ఇప్పటివరకు కాలేదు రోడ్లు.
మట్టి పోస్తాను సాపు చేస్తాను వెళ్తుండ్రు అలా పనాలు చేస్తాను పోతుండ్రు. బీటీ రోడ్ లేదు, ఏ రోడ్ లేదు, ఏం రోడ్ చేయట్లేదు. వర్షం పడితే ఎట్లా ఉంటుంది మీ గ్రామాల పరిస్థితి? వర్షం పడితే బయటికి వెళ్ళాలంటే ఎట్లా? అంబులెన్స్ కూడా రావట్లేదు సార్. మొన్న ఆడే డెలివరీ అయింది, ఇక్కడ ఊళ్ళకి రమ్మంటే వీటి దాకా వచ్చిండు. ఆటోలో పట్టుకొని రమ్మని ఆటోలో పట్టుకొని వచ్చిన సార్. రమ్మంటే రాను దిగబడుతుంది అని చెప్పిండు అంబులెన్స్ ఆయన. వీడికి ఆటో పట్టుకొని వచ్చి వీడికి ఎక్కించుకొని పోయినా సార్ మంచి వాళ్ళకి. ఇటు రౌటసంగపల్లి గ్రామస్తులతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాల ప్రజలు కూడా చెప్తున్నది ఒకటే, ఆదివాసీ గుడాలకు పూర్తి స్థాయిలో ఇటు రోడ్డు రవాణా సౌకర్యాలు లేకపోవడంతో అయితే గర్భిణీ స్త్రీలతో పాటు ఇటు స్కూళ్ళకి వెళ్ళే విద్యార్థులకైతే ఇబ్బందులు అయితే తప్పట్లేదు. తమ గ్రామాల్లో సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో బయటికి వెళ్ళాలంటే కూడా దాదాపుగా ఒక 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాలంటే గంటల తరబడి ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు అయితే వస్తున్నాయి. ఇటు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇటు గర్భిణీలను సరైన సమయంలో ఆసుపత్రులకు తీసుకురాకపోవడంతో అయితే ఈ గర్భిణీ స్త్రీలకైతే గర్భశోకం అయితే మిగులుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ఆసిఫాబాద్ జిల్లాలోని పరిసినంబాల గ్రామంలో ఉన్నాము. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు మీ గ్రామానికి ఎన్నేళ్ళ నుంచి రోడ్ లేదు, ఎట్లా ఉన్నది మీ గ్రామాల్లో పరిస్థితి? పరిస్థితి బాగా మంచిగా లేదు, బాగా ఇబ్బంది ఉన్నది. రోడ్లు లేవు, చక్కగా ఏం సౌకర్యం లేదు. దాదాపు 28 సంవత్సరాలు అయింది. ఏం సౌకర్యం లేదు, ఏం లేదు. రోడ్ అయితే మంచిగా లేదు. రోడ్ కావాలి మాకు. ఇట్లా మరి ప్రతి ఏడు కూడా వర్షాకాలంలో ఎట్లా ఉంటుంది పరిస్థితి? మీరు స్థానికంగా ఉన్న రాజకీయ నేతలు మీ ఎమ్మెల్యేలకు చెప్పలేదా, అధికారులకు చెప్పలేదా, ఏమంటారు? అందరికి ఎవరికి చెప్పినా వాళ్ళేం పట్టించుకుంటలేదు. ఎవరికి చెప్పినా వాళ్ళేం పట్టించుకుంటలేదు. మొత్తం గుంతలు గుంతలు. సర్పంచ్ చెప్పినా సర్పంచ్ కూడా పట్టించుకుంటలేదు. కొద్దిగా మరో ఏమన్నా వెళ్ళినా కూడా ఎత్తలేదు. మాది రౌటసంగపల్లి RR కాలనీ. నా పేరు కూడా హనుమంతు. సార్ చెప్పండి, మీ ఏ గ్రామం మీది, ఎట్లా ఉన్నాయి మీ గ్రామాల్లో రోడ్లు లేకుండా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మాది RR కాలనీ రౌటసంగపల్లి. మాకు బాగా ఇబ్బంది అవుతున్నది రాకట పోకటకు. అంతా గుంటలు అయినాయి, బండ్లు పోకుండా అయింది. ఎంత వాళ్ళ విషయాన్ని మాకు బిల్కుల్ మొత్తం మంచిది కాదు. మొత్తం వాళ్ళ విషయాన్ని మొత్తం బొందలు బాగా అయినాయి. అక్కడికి రావాలంటే బాగా ఇబ్బంది అవుతున్నది. ఎట్లా మరి మీ గ్రామాల్లో ఉన్న ఇటు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఎట్లా పోతున్నారు, గర్భిణీల పరిస్థితి ఎట్లా ఉన్నది? అదే బాగా ఇబ్బంది ఉన్నది సార్. అందుకోసమే ఇప్పుడు గర్భిణీతోటి ఉండేటోళ్ళు ఇంకా ఇప్పుడు బాగా ఇబ్బంది. ఇప్పుడు పోంగ డెలివరీ అవుతున్నాను, రాగానే డెలివరీ అవుతున్నాను. బాగా ఈ రోడ్డు మంచిగా లేకనే మాకు ఇబ్బంది బాగా పిప్పలు అవుతున్నాయి. బడి పోరగాళ్ళ కాళ్ళకి ఇళ్ళకి మొత్తం ఇబ్బంది అవుతున్నది. మనతో పాటు కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుస్తున్నాం. చెప్పండి, అసలు మీరు కాలేజీకి వెళ్ళాలంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మీ గ్రామాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా ఒకరిద్దరు స్లిప్ అయి పడడం జరుగుతుంది బండ్లతోటి. మట్టి 1 సంవత్సరం మట్టి వేసిండ్రు, మట్టి తర్వాత రోడ్ వేస్తామన్నారు. రోడ్ ఇది వరకు వేయలేదు. అలాగే రౌటకు పోయే దారిలో ఒక గర్భిణీ స్త్రీ చనిపోవడం జరిగింది ఇక్కడ. అప్పుడు న్యూస్ వాళ్ళు వచ్చింది, కానీ అది ఇంకా న్యూస్ తీసిండ్రు, ఛానల్లో వచ్చింది, పేపర్లో వచ్చింది. అయినా రోడ్ వేస్తామన్నారు. ఇది వరకు రోడ్ అనేది దిక్కులేదు. ఏం డిమాండ్ చేస్తారు మరి మీరు గవర్నమెంట్ కానీ మీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని? రోడ్ వేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా రోడ్డు మాత్రం ఉండాలి. ఎందుకంటే మాకు చాలా ప్రాబ్లం వస్తుంది. ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడికి ఒక్కొక్కరు కష్టాలలో వర్షాకాలం వస్తే కష్టాలలో తీసుకురావడం జరుగుతుంది. అలాగే అంబులెన్స్ రమ్మన్నా కానీ రోడ్డు బాగలేదు, మేము రాము అని అంబులెన్స్ చెప్తున్నాం. గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ మీ జోడేగఢ్కి వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఆదివాసీ గుడాలకు రోడ్ల సౌకర్యం కల్పిస్తాం, ఒకవేళ రోడ్ల సౌకర్యం కల్పించేలోపు కనుక ఆదివాసీ మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైతే హెలికాప్టర్లో కూడా వైద్యం అందిస్తామని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. గడిచిన 10 ఏళ్ళలో ఏమన్నా మార్పు జరిగిందా, లేకపోతే అట్లనే ఉన్నాయి పరిస్థితులు? సిటీలలో జరిగింది కానీ పల్లెటూళ్ళల్లో అయితే జరగలేదు ఇంతవరకు. ఇప్పటి ప్రభుత్వం అన్నా చేయాలి రోడ్ల గురించి అని ఆశిస్తున్నాను. చెప్పండి, ఎట్లా ఉన్నాయి మీ ఊళ్ళో పరిస్థితులు? మంచిగా లేదు, బొందలు ఉన్నాయి, బురద ఉన్నది. వాళ్ళు ఇక్కడికి వచ్చుడు, మేము రోడ్ వేస్తాం, అది వేస్తాం, మాకు ఓటేయండి, గెలిపియండి, వచ్చేసరికి ఎంసీని పిలిపిస్తాం, వాళ్ళ మీకు భూములు ఇస్తాము, పోడు భూములు అన్నారు, ఏదో అన్నారు, ఏం చేయలేకపోతాను. అట్టి విషయాలు ఇక్కడికి వెళ్ళి మన కొండవెల్లి బోరింగ్ పోవాలన్న 4 కిలోమీటర్లు ఎంతో కష్టమవుతాను. ఒక్కొక్కరు పానం మీద వస్తాయని, కొంతమంది మధ్యలో చనిపోతారు. జ్వరాలు, మలేరియా, డెంగ్యూ, బ్లీచింగ్ పౌడర్ వేస్తలేదు, ఎటువంటి ఏం సౌకర్యం లేదు, ఏం జరుగుతలేదు. అట్టిగా చెప్పుడే మాకు కొద్దిగా రోడ్డు సౌకర్యం అవి ఇవి చేస్తే కొద్దిగా మంచిగా ఉంటుంది. సిటీ లైట్ బల్బులు లేవు, చీకట్ల పాములు కుడుతున్నాయి, మొన్న కొన్ని కుట్టిళ్ళు,
అట్లనే సర్పంచ్ సాబ్ని కూడా కొట్టిన అతను కూడా మంచిగా కనిపిస్తలేడు ఆడ. నేనేం చేయాలి, అక్కడ ప్రభుత్వం నుంచి బడ్జెట్ లేదని చెప్తాను, ఇట్లా అంటారు. ఇప్పుడు ఎలక్షన్ వస్తే మేము అది చేస్తాం ఇది చేస్తామని ముంగడైతే చెప్తారు. అటువంటి పరిస్థితి జరుగుతుంది ఇక్కడ. కుమ్రభీం జెండా కాడ వచ్చినప్పుడు మేము ఆ కలెక్టర్ కూడా వచ్చి మేము రోడ్డు చేయించినాం, బిర్జులు వేపిస్తాం, అది వేపిస్తాం, ఇది అన్నారు. ఏది లేదు, ఎటువంటి ఏం లేదు, చేస్తారు. మా సాగు మేము చేస్తాను. మేము పోవాలంటే ఎట్లా పని పోవాల పరిస్థితి అవుతుంది. ఇటు అంబులెన్స్ వాడు ఫోన్ చేస్తే అంబులెన్స్ వాళ్ళు మీ రోడ్డు బాగోలేదు, ఏం లేదు, మేము రాము, వీళ్ళు ఎట్లా చూడు, వీళ్ళు ఫోన్ చేసి అది చేస్తారు అంటే మేము అడకపోండి, రేవంత్ రెడ్డి అడుగులే, లేకుండా ఇంత కేసీఆర్ ఉంటే కేసీఆర్ అడకపోండి, ఇటువంటి అంటారు మాటలు. కోవాలక్ష్మి ఇంతవరకు ఇక్కడ అడిగే పెట్టలేదు గెలిచినప్పటి నుంచి. నంబాలకు సంబంధించిన పరిశ్రమలకు సంబంధించిన గ్రామస్తులు అయితే చెప్తున్నది ఒకటే, దాదాపుగా 20 ఏళ్లకు పైగా తాము తమ గ్రామంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికలు వస్తే మాత్రం ఇటు రాజకీయ నేతలు వస్తున్నారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత తమ గ్రామంలో రోడ్లు వేస్తామనేసి చెప్తున్నారు తప్ప ఇప్పటివరకు అయితే రోడ్లు వేసిన పరిస్థితి అయితే లేదు. కేవలం ఏదైతే NH63కి కేవలం 4 కిలోమీటర్లే ఉన్నప్పటికీ కూడా ఈ 4 కిలోమీటర్లు తాము వెళ్ళాలంటే దాదాపుగా గంట నుంచి 2 గంటల సమయం పడుతుంది. ఒకవేళ ఎవరైనా గర్భిణీ స్త్రీని కనుక ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే దాదాపుగా ఇక్కడ నుంచి NHకి వెళ్ళేలోపే ప్రసవాలు అవుతున్నాయి. లేదనుకుంటే గర్భిణీలకైతే గర్భస్రోకాలే మిగులుతున్న పరిస్థితులు అయితే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పటికైనా ఇటు స్థానిక నేతలు స్పందించాలి, అధికారులు స్పందించి ఆదివాసీ గుడాల రవాణా వ్యవస్థను మెరుగుపరచాలనేసి అయితే డిమాండ్ అయితే వినిపిస్తుంది. ప్రస్తుతానికి మనం రౌట గ్రామంలో ఉన్నాం. దాదాపు చూడొచ్చు, ఓవైపు ఇటు ఎండ కొడుతున్నప్పటికీ కూడా రౌటశంకపల్లిలోని గ్రామాలన్నిటికి కూడా వెళ్ళాలంటే కూడా కనీసం రోడ్డు మార్గం లేకుండా పూర్తిగా బురదమయమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఎండలు కొడుతున్న సమయంలోనే ఇటు బురదగా ఉంటే వర్షాకాలంలో ఎటువంటి పరిస్థితి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మనతో పాటు రౌట గ్రామానికి చెందినటువంటి ఇటు కొంతమంది ఆటో డ్రైవర్లతో పాటు స్థానిక గ్రామ ప్రజలు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సరే చెప్పండి, ఎట్లా ఉన్నాయి మీ గ్రామానికి, అసలు రోడ్డు సౌకర్యం ఉన్నదా? మీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏమంటారు? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ గ్రామాలలో? సార్ ఇక రోడ్డు బాగా లేదు సార్, బాగా ఇబ్బందిగా ఉంది. రోడ్డు ఆటోకి ఇంకా వెళ్ళడానికి బాగా ఇబ్బందిగా ఉంది. వేస్తానన్నారు కానీ వేయలేదు సార్. ఇప్పటికి బాగా మంది వచ్చి అట్లనే అంటారు సార్. సార్ చెప్పండి, అసలు మీ గ్రామానికి పూర్తిగా రోడ్డు మార్గం లేదు, NHకి వెళ్ళాలంటే కేవలం ఒక 10 కిలోమీటర్లు మాత్రం ఉన్నది. ఎంత టైం పడుతుంది, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మీ గ్రామాలలో? నిజం చెప్పాలంటే నాది యాపల రామజన్ నా పేరు. గత 25 సంవత్సరాలుగా నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నా. ప్రతి ఒక్క లీడర్ రచ్చిపోయే వాడే ఓటు కోసం కానీ మా ఊరు గురించి కానీ మా సమస్యలు పట్టించుకున్న లీడర్ ఒక్కడు కూడా లేడు. మీరు ఇంక ఇప్పుడు ఎండ కొడుతుంది కాబట్టి మీరు ఇక్కడ ఏం కనిపిస్తలేదు. ఒక చిన్నగా వర్షం కొడితే మీరు రండి, అంబులెన్స్ కూడా రాని పరిస్థితి. పిల్లలకు స్కూల్కు పోదామన్నా, ఎక్కడికన్నా నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి వెళ్దామన్నా దేనికి కూడా పనికి రాకుండా ఉంటుంది సార్ మా రోడ్. నిజం చెప్పాలంటే ఎవరైనా లీడర్లు వచ్చి కొంచెం మా సమస్యని పరిష్కరిస్తారని అనుకుంటున్నాం. గత 2020లో మీకు తెలిసే ఉంటుంది, ఒక గర్భిణీ స్త్రీ కూడా చనిపోయింది టైంకు అంబులెన్స్ రాక. ఆ మృతదేహం కూడా చనిపోయింది, మీరు చూసినారు, అది టీవీలో చాలా పెద్ద ఫేమస్ అయింది. ఆ కలెక్టర్ వచ్చి శాంక్షన్ చేస్తే అది కూడా మాకు వెనకకి వెళ్ళిపోయింది, ఏది కూడా చేయలేదు ఇప్పటి వరకు. అధికారులు ఏమంటారు మరి? అధికారులు ఏమంటారు, అప్పటి మనం వాళ్ళకి ఓట్ల మనం వస్తారు, మీకు రోడ్ వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తాం అని చెప్తారు. చేతులు దులుపుకొని వెళ్ళిపోకటి పని అయినాక అంతే. దాదాపు మొన్నటి ఎన్నికల్లో కూడా మీ గ్రామానికి ఇటు రాజకీయ నేతలు వచ్చినప్పుడు కూడా ఆపోజ్ చేశారు, ఖచ్చితంగా మా గ్రామాలకు రోడ్డు వేస్తేనే రావాలని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీకు రోడ్డు కూడా వేస్తామని హామీ ఇచ్చారు. దాదాపుగా వాళ్ళు గెలిచి 9 నెలలు అవుతుంది. ఇచ్చిన హామీ ఏమన్నా ముందుకు సాగిందా? ఏమంటారు అసలు నేతలు? ఎలక్షన్లు అయిన తర్వాత ఏ ఒక్క లీడర్ కూడా మా ఊరు వైపుకి వచ్చినట్టు లేడు, వచ్చిన దాఖలాలు కూడా లేవు. వాళ్ళు కొంచెం మేము చేతులు ఇచ్చి జోడిస్తాం, కొంచెం మా విలేజ్కి వచ్చి మా ఊరు డెవలప్మెంట్, అది ఒకటే కాదు, మాకు రోడ్డు సమస్య ఒకటే కాదు, మాకు స్కూల్ సమస్యలు ఉన్నాయి, ఈ రోడ్డు సమస్యలు ఉన్నాయి, ఇంకెంతో మందికి ఎన్నో రకరకాలుగా సమస్యలు ఉన్నాయి. కొంచెం లీడర్లు వచ్చి మా ఆదివాసీ బిడ్డల్ని కొంచెం పట్టించుకోవాలని మేము మాది. మనతో పాటు కొంతమంది ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు, వారిని కూడా సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి? పూర్తిగానేమో రోడ్లు లేని పరిస్థితి, గుంతలమయంగా ఉన్నాయి. మరి మీరు ఇటు ఆటోలు తీసుకెళ్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి? తీసుకెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది సార్. వెళ్ళండి వెళ్ళి రావడానికి అయినా, ఇటు మన పాత రౌట అటు కూడా వెళ్ళడానికి ఏమన్నా వాళ్ళు ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తే బాగా ఇబ్బంది అవుతుంది. మొన్న ఆటో తీసుకెళ్ళి రీసెంట్గా నైట్ 12కి అక్కడ పెట్టేసుకుంటే వాళ్ళకి అసలు ఎట్లా తీసుకొస్తే నేను 12కి తీసుకెళ్ళిన సార్ హాస్పిటల్ ఆసిఫాబాద్కి. అంత కష్టమైంది నాకు, ఆ కష్టం నాకే తెలుసు సార్, ఎదుటి వాళ్ళకి రావద్దు. ఆటోకు వారానికి ఒకసారి ఖర్చు అవుతాను సార్, 2 రోజులకు ఒకసారి బురదలో గ్రీసింగ్ చేయించుకుంటాను, నెలకు ఒకసారి సర్వీసింగ్ చేయించుకుంటాను, ఏం మిగులుతలేవు సార్. ఇలా ఆ కష్టం బురదకే పెట్టుకుంటాను నేను. గతంలో మా ఎమ్మెల్యే చేసినప్పుడు మన పాత రౌటకు వచ్చి వరదంత అప్పుడు వచ్చి నేను రింగ్ రోడ్ వేస్తా అని చెప్పింది అప్పపల్లి నుంచి.
ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆ రింగ్ రోడ్ ఎక్కడున్నది సార్? ఇప్పుడు అప్పపల్లి కాదు మన పాత రవట పోవడానికే రోడ్డు లేదు. ఇక్కడికి వెళ్ళి అక్కడికి లేదు, ఎట్లా? దాదాపు ఇటు రౌటసంకపల్లి అంటేనే కొమరం పుట్టిన గడ్డ. ఆదివాసుల కోసమే, మీ హక్కుల కోసమే ఆయన పోరాటం చేసిండు. మరి ఆదివాసి ఆయన గూడెంలోనే ఇటువంటి పరిస్థితులు ఉంటాయి, మిగతా గూడాల్లో కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? స్థానిక నేతని ఏమని డిమాండ్ చేస్తారు మీరు? ఏమని డిమాండ్ చేయలేము. ఇక అడిగి అడిగి అలసిపోయినాయి, చూసి చూసి కళ్ళు గాయాలు కాసిపోయినాయి సార్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మాకు ఏమన్నా కరెక్ట్ చేస్తారని బాండ్ పేపర్ తెచ్చి రాసిస్తే మాత్రమే మేము ఎలక్షన్కి వెళ్తాం, లేదంటే ఆపుతాం సార్. ఇది ఒకటి మాత్రం నిజం చెప్తున్నాం. 1996 నుంచి ఇక్కడ నివసిస్తున్నాం. ఇప్పటి వరకు 25 years అవుతుంది. ఇక్కడ అప్పటి నుండి ఇప్పటి వరకు రోడ్ అనేదే లేదు మాకు. హైవేకి వెళ్ళాలంటే దాదాపు 10 kilometers ఉంటుంది. హైవేకి వెళ్ళడానికి మాకు 1.5 hours పడుతుందంటే మీరు చూసుకుంటే మేము ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో అది మాకే తెలుసు. గత సంవత్సరం క్రితం రక్త ప్రసవం చెందు ఒక మరణించిన శిశువుకు జన్మనిచ్చింది. ఆ న్యూస్ టీవీలో వచ్చింది, అందరికీ తెలుసు. కలెక్టర్ వచ్చి 65 లక్షలతో మీకు రోడ్ శాంక్షన్ చేస్తున్నా అని చెప్పి, రౌటా నుండి ఎడవల్లి వరకు శాంక్షన్ చేస్తున్నా అని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అదంతా అయిపోయిన తర్వాత మరి ఆ రోడ్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఏం వెళ్ళిందో తెలియదు. ఈ రాజకీయ నాయకులు మాత్రం ఓట్లు అప్పుడే వచ్చి ఓట్లు అడుగుతారు, దాని తర్వాత ముఖ చూపులు అనేది కూడా ఉండదు. మళ్ళీ 5 years తర్వాతనే వచ్చి మళ్ళీ ఓట్లు అడగడం అదే జరుగుతుంది. కానీ ఇక్కడ రూపాయి పని చేసింది లేదు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒక్కటే, మాకు కావాల్సిన ఆదివాసీ బిడ్డలకు ఒకటే, రోడ్డు సౌకర్యం ఉంటేనే మాకు ఏదైనా మేలు జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కనీసం గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళేలోపు డెలివరీ అయ్యేటట్టు ఉన్నది ఈ దారి. అక్కడికి వెళ్ళే వరకే మరణించే అవకాశాలు ఉన్నాయి ఆ చికిత్స అందకపోవడం వల్ల. దానివల్ల మా పట్ల దయ చూపి మాకు ఈ రోడ్డు మాత్రం ఒకటి శాంక్షన్ చేయండి. అదే కాకుండా ఈ రోడ్లో మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. వర్షం కొట్టినప్పుడు ఇక్కడి వరకు దిగబడితే వాళ్ళు చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఇదే కాకుండా ఈ ఏరియాలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, విద్యాపరంగా కానీ దాని పరంగా కానీ. ఎవరు అసలు చదువుకుంటలేరు, ఆదివాసులు చదువుకుంటలేరు అంటే ఏడకెళ్ళి చదువుకుంటారు సార్? వర్షం కొడితే బురదే, ఏ ఆటో వెళ్ళలేదు, ఏ సైకిల్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో స్కూల్కి వెళ్ళి చదివించాలంటే ఎక్కడి నుంచి చదివిస్తారు మా వాళ్ళు? అదే వ్యవస్థ కొనసాగుతుంది. ఎందుకు బడికి పంపలే, ఎందుకు చదివించలేదు అంటే మా దుస్థితి, మా పరిస్థితి ఇట్లా ఉంది. ఈ బురదలైనా కదా మేము జీవనం కొనసాగిస్తున్నాం. దానివల్ల అనారోగ్యానికి గురి. మరి ఇటు విద్యార్థులు స్కూల్కి పోతలేరు, స్కూల్కు పోని సమయంలో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ఇటు పొలాలకు పరిమితం అవుతారా లేకపోతే ఇండ్లలో ఉంటున్నారు? పొలాలకే పరిమితం అవుతారు. ఇంకేం చేస్తారు సార్? పొలాలకి ఆ కూలి పనులకు కైకిళ్ళకు పోయి బతకడం తప్ప వేరేది లేకుండా పోయింది. వేరే ఏమన్నా పని చేసుకుందామన్నా బయటికి వెళ్ళి పనిచేసే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. ఇక్కడ రోడ్ సౌకర్యం వల్ల ఏం కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. రోడ్ లేదు, ఏం లేదు. మాకు బురద, కాళ్ళని పాడైపోతున్నాయి ఈ వాన బురదలకు. ఏం చేసుడు మరి? మీ గ్రామాలలో ఇటు గర్భంతో ఉన్న స్త్రీలు ఉంటారు, ఈ రోడ్డు లేదు, ఏం లేదు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది మరి? ఎక్కడ తీసుకెళ్తారు? ఎక్కడ కసలం పిన్న బండి, ఎడ్ల బండితో కొంచెం పోతాను. ఏం చేస్తారు? పర్సన్ ఉన్నది మాకు. ఇప్పుడు దవాఖాన తీసుకుపోదామంటే మాకు పర్సన్ అవుతుంది. ఇక్కడ మాకు ఇబ్బంది బాగా వస్తుంది, అందుకు మంచిగా లేక. అందుకోసం మాకు రోడ్ ఎప్పుడు కావాలంటే వస్తాను, చూస్తాను, పోయితాను, అవుతుంది అంటారు. కానీ అది అయ్యేది కాదు, మేము పోయేటోళ్ళమే. మరి ఎలక్షన్లు వస్తారు, ఇటు రాజకీయ వస్తాను మరి ఏమంటారు? మళ్ళీ మాకు రోడ్ చాలా చేసిందంటే బరాబర్ చెప్తాం, ఎవరికైనా మంచిది ఏకంగా ఇటు ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి కొమరం భీం పుట్టిన గడ్డలోనే కనీసం రోడ్డు సౌకర్యం లేదు, కనీసం ఇక్కడ ఈ గ్రామంలోనే మౌలిక సదుపాయాల కల్పన లేదు. కేవలం గ్రామాల్లో ఇబ్బందులు జరిగినప్పుడు మాత్రం ఇటు స్థానిక నేతలు కానీ అధికారులు వచ్చి స్పందిస్తున్నారు. ఖచ్చితంగా తమ గ్రామాలకి రోడ్డు రవాణా వ్యవస్థను కల్పిస్తాం, మౌలిక సదుపాయాలు కల్పిస్తామనేసి హామీ ఇస్తున్నారు. ఎన్నికల సమయంలో వచ్చినటువంటి రాజకీయ నేతలు తమ ఓట్లను దండుకొని ఓట్లతోటి గద్దెనెక్కిన తర్వాత మాత్రం కనీసం తమ గ్రామాల వైపు కూడా తిరుగు చూసిన సందర్భాలు లేవనేసి ఆదివాసీ గుడాల ప్రజలైతే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఆదివాసీల అభివృద్ధిని అయితే మర్చిపోయింది. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనైనా ఇటు ఆదివాసీ గుడాలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలనేసి ఆదివాసీ గుడాల గ్రామాల ప్రజలైతే కోరుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక దృష్టిని అయితే పెట్టారు. ఆదివాసీ గుడాలను కూడా అభివృద్ధి చేస్తామనేసి ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చారు. ఖచ్చితంగా వారిచ్చిన హామీలకు
తగ్గట్టుగా ఆదివాసీ గుడాలను అభివృద్ధి చేయాలి. ఖచ్చితంగా ప్రతి గుడానికి రోడ్డు రవాణా కల్పించాలి, మౌలిక వసతులు అయితే కల్పించాలనేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఈ వర్షాకాలంలో దాదాపుగా ఇప్పటికే ఈ ఆదివాసీ గర్భిణీ స్త్రీలు అయితే దాదాపుగా 3 అయితే గర్భశోకం అయితే వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మరొక గర్భిణికి ఇటువంటి కష్టం రాకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని తమ గ్రామాల్లో అన్ని రకాల వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ఆదివాసీ గుడాల్లో మహిళలు పడుతున్నటువంటి ప్రసన్న వేదనపై ఐన్యూస్ అందించిన గ్రౌండ్ రిపోర్ట్. మళ్ళీ మనం మరో గ్రౌండ్ రిపోర్ట్లో కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐన్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.